హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శ శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంపు చేశారండి. పెంపు చేసిన అప్డేట్ అనేది ఇంతకుముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అప్డేట్ అనేది వచ్చింది, కానీ మాకు డబ్బులు అనేది పడట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పుడు మంజూరు చేస్తానో, ముఖ్యంగా ఎవరికి మంజూరు చేస్తున్నారో తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పాత వరకు అయినా కొత్త వరకు అయినా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అంటే 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. కానీ పెంపు అనేది ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది సరిపోవట్లేదు అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మంత్రి సీతక్క గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీకు ఖచ్చితంగా అయితే పెంపు చేస్తాము. కొత్త పెన్షన్లు కూడా వితంతువులకు, ముఖ్యంగా వికలాంగులకు అయితే మేము మంజూరు చేస్తాము అని చెప్తున్నారండి. కొత్త పెన్షన్లు ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు వెంటనే మీరు గ్రామ సభల్లో ఉన్న వాళ్ళకు గ్రామ పంచాయతీ సభల్లోకి వెళ్ళి మీరు పెట్టుకోవచ్చు. మీ సేవ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.